సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠం 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 11 నుండి 16వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అంటున్నాడు, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణను, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో కలిగించిందో చూడండి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకున్నారు. నేను మీకు రాసినా ఆ దుష్కార్యము చేసిన వారి నిమిత్తము రాయలేదు, దానివలన అన్యాయము పొందిన వారి నిమిత్తమై రాయలేదు గాని మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమవటానికే రాశాను. ఇందుచేత మేము ఆదరించబడ్డాము. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అందరి సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించాము. ఎందుకనగా నేను అతని ఎదుట మీ విషయమై అతిశయపు మాటలు చెప్పినా నేను సిగ్గుపరచబడలేదు. మేము ఏలాగు అన్నిటినీ మీతో నిజముగా చెప్పామో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనపడింది. మీరు భయముతో వణుకుతో తనను చేర్చుకున్నారని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకుంటూ ఉండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుతున్నది గనుక సంతోషిస్తున్నాను. శ్రోతలు వింటున్నారా? ఈ పాఠంలో పౌలు తన వ్యక్తిగతమైన ఆలోచనలను, ఉద్దేశాలను, ఉద్రేకాలను రాస్తున్నాడు. 2 కొరింథీ 2వ అధ్యాయం 12-13 వచనాల్లో పౌలేమన్నాడు? క్రీస్తు సువార్త ప్రకటించడానికి నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనపడనందున నా మనసులో నెమ్మది లేక వారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరాను. తీతు వస్తేనే గాని కొరింథు సంఘవార్తలు తెలియవు. ఒకసారి తాను అకస్మాత్తుగా వారిని సందర్శించినప్పుడు కొరింథులో పరిస్థితులు ఏమీ బాగాలేవు. కఠినమైన మాటలతో ఉత్తరం రాసి తీతు ద్వారా పంపించాడు. తీతు ఎలాంటి వార్త తెస్తాడో అని కనిపెట్టుకుని ఉన్నాడు. మాసిదోనియాలో తీతును కలుసుకున్నాడు. తీతు మంచి వార్తే తెచ్చాడు. సమస్యలన్నీ పరిష్కారమైనవి, అంతా బాగానే ఉంది. తీతు వార్త తెచ్చాడు. పౌలు ఎంతో సంతోషము, ఆదరణ పొందాడు. ఈ నేపథ్యంలో ఈ వాక్య భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారిని గద్దిస్తూ ఉత్తరం రాశాడు. వారికి ఆ గద్దింపు అవసరమే. సమస్య మొగ్గగా ఉన్నప్పుడే గోటితో తుంచివేయాలి. అది ముదిరితే గొడ్డలి అవసరమవుతుంది. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి గాని మానైనప్పుడు వంచడం పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. సమస్య రోగపు పురుగు లాంటిది. అంకురంగా ఉన్నప్పుడే దాన్ని చంపేయాలి. లేకపోతే రోగం ఇంతింతై బాగా ముదిరిపోయి చికిత్సకు అలవి కాకుండా పోతుంది. అందుకే పౌలు అంత కఠినమైన చర్య తీసుకున్నాడు. వారి మనస్సును నొప్పించినందుకు తనకు బాధగానే ఉంది. కాని తప్పనిసరిగా అట్టి చర్య గైకొనవలసి వచ్చింది. వారిని శిక్షించడం తనకేమీ సంతోషం కాదు. గత్యంతరం లేక అలాంటి కఠిన చర్యకు పూనుకున్నాడు. వారిని సరైన దారికి తేవాలనే అలా చేశాడు. వారు గుణపడితే అదే తనకు ఆనందం. వారిని పడద్రోయటానికి కాదు, లేవనెత్తటానికే పౌలు అలా వ్యవహరించాడు. వారిని నిరుత్సాహపరచడానికి కాదు, వారిని ఆధ్యాత్మికంగా బలపరచడానికే ఆ ఉత్తరం అలా రాశాడు. వారిలోని చెడుగును తుంచటానికే కాదు, వారిలో మంచిని పెంచటానికే పౌలు తాపత్రయపడుతున్నాడు. ఆనందానికి 3 కారణాలున్నాయి. 1, సమాధానం, అపోహలు తొలగిపోయాయి. వారు తప్పులు సరిదిద్దుకున్నారు. చేసిన దానికి పశ్చాత్తాపం వెలిబుచ్చారు. తల్లిదండ్రులు
తమ పిల్లలు తప్పు చేస్తే గద్దిస్తారు. పిల్లలు బుద్ధి తెచ్చుకొని గుణపడితే ఎంతో ఆనందిస్తారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ సంబంధమిది. పిల్లలు విధేయులు, తల్లిదండ్రులు వాత్సల్యము గలవారు. ఎవరి మనసులోనూ చేదు లేదు, అందరికీ ఎంతో ఆనందం. 2. పౌలు తీతుకు గొప్ప బాధ్యతను అప్పగించాడు. తీతు నమ్మకమైన సేవ చేశాడు. అటు సంఘానికి ఇటు తనకు ఎంతో ఆదరణ కలిగించాడు. తన ఆధ్యాత్మిక పిల్లలందరూ శరీరాత్మలందు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారంటే తండ్రికి ఎంతో ఆనందం. కుమారుడు కుమార్తె తమ తల్లిదండ్రులకు, శిష్యుడు తన గురువుకు తమ సత్ప్రవర్తన వల్ల ఎంతో ఆనందం కలిగించిన వారవుతారు. ఆశాభంగం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఎంత నిరాశా నిస్పృహలకు లోనవుతారో ఊహించలేము. వారి ఆశలు ఈడేరినప్పుడు ఎంతో ఆనందం అనుభవిస్తారు. పౌలు ఆనంద రహస్యమిదే. ఇక 3వ కారణం, తాను పంపిన తీతును తననులాగే ఆదరించి మర్యాదగా ఆప్యాయంగా చూచుకున్నారు. అది పౌలుకెంతో ఆనందం కలిగించింది. దేవుడు ప్రేమించిన వారిని మనం ప్రేమించినప్పుడు మన దేవునికి ఎంతో ఆనందం కలుగుతుంది. దీనులైన ఈ సహోదరులకు నీవు చేసిన మేలు నాకు చేసినట్లే అన్నాడు ప్రభు. దైవచిత్తానుసారమైన దుఃఖం ఉంది, లోక ప్రజలు పొందే దుఃఖం ఉంది. ఈ రెండిటి మధ్య ఎంతో తేడా ఉంది. దైవచిత్తానుసారమైన దుఃఖం వల్ల మారు మనస్సు కలుగుతుంది. అది నిజమైన మారు మనస్సు అవునా కాదా అని మనకెలా తెలుస్తుంది? మారు మనస్సుకు తగిన ఫలితం కానరావాలి గదా. కొరింథీ సంఘస్థులు తమ పశ్చాత్తాపానికి తగినట్లు గుణపడ్డారు, తప్పులను సరిదిద్దుకున్నారు. తాము చేసిన పాపానికి ఎంతో సిగ్గుపడుతున్నారు. ఆ పాపాన్ని తామిప్పుడు ఎంతో అసహ్యించుకుంటున్నారు. తమలో పరివర్తన వచ్చింది. వారి పశ్చాత్తాపం యథార్థమైనది అని రుజువైంది. ఏదైనా కీడు కలిగినప్పుడు లోకంలో అందరూ ఏడుస్తారు, మొత్తుకుంటారు. తాము చేసిన పాపంను బట్టి కాదు, ఆ పాపం ద్వారా ఇతరులకు ఎంత కీడు కలిగింది అని కాదు. వారి ఏడుపంతా తమకు కీడు కలిగిందని, తప్పించుకోలేక పట్టుబడ్డామే అనే ఏడుపు. ఇది పశ్చాత్తాపం కాదు. ఈ పాపము ద్వారా దేవుణ్ణి బాధపెట్టానే, అయ్యో ఎంత ఘోరం చేశాను, దీని ద్వారా ఇతరులకు కీడు కలిగించిన వాణ్ణి అయ్యాను అనే బాధ దైవచిత్తానుసారమైన దుఃఖం. ఒక పాపం విషయమై పశ్చాత్తప్తుడైన వాడు ఆ పాపం తన జీవితంలో మళ్లీ ఎన్నడూ చెయ్యడు. దేవుని కృపచేత పాప పరిహారము నొంది దేవునికి కృతజ్ఞత వ్యక్తం చేస్తాడు. కొరింథీ సంఘస్థులు మారు మనస్సును యథార్థమైన రీతిగా వ్యక్తం చేశారని తీతు ద్వారా తెలుసుకున్నవాడై పౌలు ఆనందించాడు. పశ్చాత్తాపం క్రియలలో కానరావాలి. అది దైవచిత్తానుసారమైన దుఃఖము అని పౌలు గుర్తించాడు. పేతురు ప్రభువును ఎరగనని 3 సార్లు బొంకిన తరువాత ప్రభువు ముఖంలోకి చూడలేకపోయాడు. ప్రభువును ఈ విధంగా బాధపెట్టానే అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు. లోకస్తుల దుఃఖం కాదిది. ఇస్కరియోతు యూదా దుఃఖం చూడండి, అది మారు మనస్సు కానే కాదు. తనకు కలిగిన కీడును గురించిన ఏడుపు అది. ఈ సందర్భంలో కొరింథీయుల మారు మనస్సు యథార్థమైనది. కొరింథీ సంఘస్థులు తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు, దాన్ని చక్కదిద్దుకున్నారు. తమ వైఖరిని, ప్రవర్తనను చక్కదిద్దుకున్నారు. తమ పాపాన్ని సమర్థించుకునే ప్రయత్నమేమీ వారు చేయలేదు. పౌలు చెప్పినట్లే పాపం చేసిన వ్యక్తిని వారు వెనక వేసుకొని రాకుండా కఠిన చర్య అమలుపరిచారు. పాపాన్ని వ్యతిరేకించటంలో ఇంతవరకు తాము చూపిన తటస్థ వైఖరికి తామే ఎంతో సిగ్గుపడుతున్నారు. పౌలు కోసం ఎంతో ఆప్యాయంగా కనిపెట్టి ఉన్నారు. పౌలు సేవయందు ఎంతో శ్రద్ధాసక్తులు చూపుతున్నారు. తీతును కూడా ఎంతో మర్యాదగా చేర్చుకొని తమ పశ్చాత్తాపాన్ని వెల్లడి చేశారు. న్యాయం కోసం, సత్యం కోసం నిలువబడడానికి సిద్ధమయ్యారు. అందుచేత పౌలు వారిని నిర్దోషులనుగానే ఎంచుతున్నాడు. వారు ఇంతకు ఏం చేశారు అని కాదు,
చెయ్యవలసింది చెయ్యలేదు. యాకోబు పత్రిక 4:17 అంటోంది, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగుతుంది. కొరింథీ సంఘస్థులు దైవ చిత్తానుసారమైన దుఃఖం పొందారు, పశ్చాత్తప్తులయ్యారు. పౌలు వారికి రాసి పంపిన మొదటి ఉత్తరం వలన వారికి ఎంతో మేలే కలిగింది. తన ఉత్తరంలోని సందేశాన్ని వారు అంగీకరించారు. తన అపోస్తలిక అధికారాన్ని గుర్తించారు. ప్రభువునకు వలె అపోస్తలునికి లోబడ్డారు. పౌలును వలె తీతును చూచుకున్నారు. వారి మంచి వైఖరిని బట్టి పౌలుకు ఎంతో ప్రోత్సాహం కలిగింది. పౌలు మాటల్లో ఎంతో తగ్గింపు ధ్వనిస్తోంది. వెనకటి భేదాలు, తప్పు చేసినవాడు, దానివల్ల ఎవరికి నష్టం కలిగిందో ఆ వ్యక్తి, అందరినీ పౌలు ప్రస్తావించలేదు. వారు సరైన తీర్మానం చేసుకున్నందుకు వారిని అభినందిస్తున్నాడు. ఈ బాధ్యతను చేపట్టడానికి మొదట్లో తీతు ఎంతో భయపడ్డాడు, తటపటాయించాడు. కాని తన భయం నిరాధారమైందని ఇప్పుడు తెలుసుకున్నాడు. 7:6 పౌలు అన్నాడు, దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్ములను ఆదరించాడు. ఇది దేవుడు చేసిన కార్యమే అంటున్నాడు పౌలు. ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టపడకూడదనేదే మా ధ్యేయం అంటున్నాడు. ఇది కాపరి మనస్సు. ఈ క్రమశిక్షణ ప్రక్రియలో దేవుడు ఇరుపక్షాలకు ఇచ్చిన దీవెనల జాబితా పౌలు ఇక్కడ రాస్తున్నాడు. 1 జాగ్రత్త, 2 దోష నివారణ, 3 ఆగ్రహం, 4 భయం, 5 అభిలాష, 6 ఆసక్తి, 7 ప్రతిదండన. ఇవన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఆశీర్వాదములుగా పరిణమించాయి. పౌలు అన్నాడు, వీటన్నిటిని బట్టి మీరు నిర్దోషులని రుజువైంది. ఆ దుష్కార్యము చేసిన వాని విషయము కాదు, అతడు చేసిన పనిని బట్టి నష్టపోయిన వ్యక్తి విషయమూ కాదు. దేవుని ఎదుట మీ మధ్య వెల్లడి అయిందేమిటి? మా ఎడల మీకు ఎంతో ఆసక్తి ఉన్నది. ఈ సంగతినే నా ఉత్తరంలో నేను ఎత్తి చూపాను. అందరికీ ఒకరిని బట్టి ఒకరికి ఆదరణే కలిగింది. తీతు కూడా ఆత్మలో ఎంతో ఆదరణ పొందాడు. ఈ వ్యవహారమంతటిలో తీతు ఆనందం చెప్పతరం కాదు. మిమ్ములను గురించి తీతుకు నేనెంతో గొప్పగా చెప్పాను. మీరు నా మాట నిలవబెట్టారు. నాకెంతో ఆనందం. మీకు నేను చెప్పిన మాటలన్నీ యథార్థమని మీకు తెలుసు. అలాగే మీ గురించి తీతుకు నేను చెప్పిందంతా నిజమని మీరు రుజువు చేశారు. మీకెంతో కృతజ్ఞుణ్ణి అంటున్నాడు పౌలు. మీరు తీతును భయంతో వణుకుతో చేర్చుకున్నారట. నన్ను, నేను పంపిన తీతును మీరు ఎంతగానో ఘనపరిచారు. ఇదంతా యేసుక్రీస్తు పట్ల, ఆయన దాసుల పట్ల మీ నిజాయితీని వ్యక్తం చేస్తున్నది. తీతు పదే పదే మీ విధేయతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తీతు మిమ్ములను అంతఃకరణపూర్వకంగా ప్రేమిస్తున్నాడు. మీ విషయమై నాకిప్పుడెంతో ధైర్యంగా ఉంది అంటున్నాడు పౌలు. ప్రతి మాటలో పౌలు ఉద్రేకం ఉట్టిపడుతోంది. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు ప్రకటన గ్రంథంలో 7 ఉత్తరాలు రాశాడు. అపోస్తలులు సంఘాలకు ఉత్తరాలు రాయడం ప్రభువు దగ్గరే ఆత్మ ద్వారా నేర్చుకున్నారు. యేసులాగే అపోస్తలులు మనకు కలం స్నేహితులు. ఉత్తరంలో దాన్ని రాసిన మనిషి వ్యక్తిత్వం తేటగా కనపడుతుంది. పౌలు హృదయం సంఘములను గురించిన తలంపులతో నిండిపోయింది. 2 కొరింథీ 7:12-16 వరకు క్రైస్తవులకు ఒకరి పట్ల ఒకరికి ఎంత శ్రద్ధో మనం గ్రహించగలం. కొరింథీలోని సంఘస్థులంటే పౌలుకు తీతుకు ఎంతో శ్రద్ధ. ఈ ప్రేమ శ్రద్ధాసక్తులు ఎట్టకేలకు ఫలించాయి. నీవు ఒకరిని ప్రేమిస్తున్నావంటే ఆ వ్యక్తి కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతావు. వారు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నీ మనసుకు గాయం కలుగవచ్చు, అయినా నీవు వారిని ప్రేమిస్తావు. ఇది యేసు ప్రేమ. యేసుక్రీస్తులాగా దేవుని బిడ్డలు తమ జీవితాన్ని జీవించగలుగుతున్నారు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఈ అధ్యాయంలో పౌలు మారుమనస్సును గురించిన దివ్య సత్యాలెన్నో మనకు నేర్పాడు. ఎందుకీ పాపం చేశానా అని
మానసికంగా బాధపడవచ్చు, ఉద్రేకపడి ఏడవవచ్చు, కన్నీరు కార్చవచ్చు. గాని పశ్చాత్తాపం మనస్సు యొక్క మార్పు, పాపాన్ని ద్వేషించే మనస్సు, పాపాన్ని విసర్జించి అంతా చక్కబెట్టుకునే మనస్సు. ఈ మార్పు నీ చిత్తమును పూర్తిగా ప్రభావితం చెయ్యాలి. లేకపోతే నీలో సరైన ఒప్పుదల కలిగినట్లు కాదు. పౌలు రాసిన ఉత్తరానికి కొరింథీ సంఘం నుండి గొప్ప ప్రతిస్పందన వచ్చింది. వారు పౌలు హెచ్చరికలను తూచా తప్పకుండా పాటించారు. పాపం చేసిన వ్యక్తిపై కఠిన చర్య తీసుకున్నారు. అతడు చేసిన పాపం ఎంత అసహ్యకరమో, నీచమో వారు గుర్తించారు. ఈ సమస్యను అలా ఉండనీయకుండా తీవ్రంగా దాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పౌలు పట్ల ఆదరాభిమానాలు, ప్రేమ, విధేయత వారిలో కలిగాయి. ఇదంతా తీతు వివరించి చెప్తుంటే పౌలు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. పాపి పశ్చాత్తప్తుడవ్వాలనే ఉద్దేశ్యంతో సంఘమంతా ఏకీభవించి అతణ్ణి క్రమశిక్షణలో ఉంచారు. సంఘస్థులు పౌలు మాటను తీసివేయలేదు, శిరసావహించారు. పౌలునే కాదు, పౌలు ప్రతినిధి అయిన తీతును కూడా వారెంతో మర్యాదగా స్వీకరించి విధేయులై సత్కరించారు. ఎఫెసీ 6:5 అంటోంది, శుద్ధాంతఃకరణ గలవారై భయముతో వణుకుతో క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఫిలిప్పీ పత్రిక 2:12 ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు కూడా భయముతో వణకుతో మీ స్వరక్షణను కొనసాగించుకోండి. ప్రియ శ్రోతలు వింటున్నారా? 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం అంతా 3 మాటల్లో చెప్పాలంటే పౌలు కృతజ్ఞత. దేవునికి పౌలు ఎంతో కృతజ్ఞుడు. మాసిదోనియాలో ఉండగా శరీరానికి బొత్తిగా విశ్రాంతే లేదు. తీతు రాక వల్ల దేవుడు మమ్మల్ని ఆదరించాడు. ఈ విషయంలో పౌలు దేవునికి ఎంతో కృతజ్ఞుడు. 2 తీతు వచ్చి పౌలుకు చెప్పాడు. తీతు తెచ్చిన వార్తతో పౌలు ఎంతో తృప్తి చెందాడు. తీతు ఏం చెప్పాడు? కొరింథీ సంఘస్థులు నన్ను చేర్చుకున్నారు. నీవు రాసి నా ద్వారా పంపిన ఉత్తరం మంచి ఫలితాలనిచ్చింది. వారు గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు అన్నీ ఒప్పుకున్నారు, పశ్చాత్తాప్తులయ్యారు. లైంగిక పాపంలో జీవిస్తున్న వ్యక్తి మీద క్రమశిక్షణ అమలు పరిచాము. ఇక 3వ భాగం పౌలు యొక్క ఉద్బోధ. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగచేస్తుంది. రక్షణార్థమైన మారు మనస్సు కలిగిన తరువాత ఆ విషయంలో మళ్లీ పశ్చాత్తాపమంటూ ఉండదు. ఈ అధ్యాయం మొదట్లో పౌలు ఒక మాట అన్నాడు, దేవుని వాగ్దానాలున్నాయి. నేను మీ మధ్య నివసిస్తాను, నేను మీ దేవుణ్ణి, మీరు నా ప్రజలు. ఇలాంటి వాగ్దానాలు మనల్ని పరిశుద్ధ జీవితానికి ప్రేరేపిస్తాయి. దేవుని పట్ల పవిత్ర భయము గలవారమై సాక్ష్యార్థమై జీవిస్తాము. పౌలు కొరింథీ సంఘమును ప్రేమించి వారిని గద్దించాడు. సంఘము తన పవిత్రతను, ప్రత్యేకతను కాపాడుకోవాలి అని హెచ్చరించాడు. 1 యోహాను 3:1-3 వరకు ఈ సందర్భంలో మనకు జ్ఞాపకమొచ్చే సత్యమిది. మనము దేవుని పిల్లలము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొన్న ప్రతివాడు తనను తాను పవిత్రునిగా చేసుకుంటాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? 2 కొరింథీ పత్రికలోని కీలక పదం ఆదరణ. ఆదరణ అనే మాటకు ప్రోత్సాహము అని కూడా అర్థముంది. ఈ పత్రికలో ఆదరణ అనే మాట ఏదో రూపంలో మొత్తం 29 సార్లు వాడబడింది. మరో కీలక పదం శ్రమలు. పౌలు పత్రికలన్నిటిలో ఈ పత్రిక ఎంతో వ్యక్తిగతమైనది. పౌలు ఈ పత్రికలో తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు. తన లోతైన అనుభవాలను కొరింథీ సంఘస్థులతో పంచుకుంటున్నాడు. తన ఆనందం, తన దుఃఖం, తన ఉద్రేకాలన్నిటినీ
అక్షర రూపంలో ఉత్తరంగా రాశాడు. ఈ పాఠంలో మనము నేర్చుకున్న సత్యమొక్కటే: క్రైస్తవులు మానవమాత్రులే. అందుచేత ఏమీ దాచిపెట్టుకోకుండా మానవీయమైన తమ అనుభవాలను చెప్పేసేయాలి. అది సరే ప్రియ శ్రోత, ఈ యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించావా? అయితే ఈ పాఠం నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.